ఉద్యమ సమయంలో ఎన్నికల సందర్భంలో ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ చెప్పిన హామీల చరిత్ర రాస్తే రామాయణం అవుతుంది, చదివితే భారతం అవుతుంది అని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. కేసీఆర్ హామీలు ఆకాశంలో ఉంటే ప్రజలు పాతాళంలో ఉన్నారు. టీవీలల్లో పేపర్లల్లో కేసీఆర్ చెప్పే మాటలు వింటే కడుపు నిండుద్ది, బయటకు వచ్చి చూస్తే కడుపు మండుద్ది అని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. అటువంటి కేసీఆర్ కోతలకు ఈ మహానాడు వాతలు పెట్టవలసినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఇవాళ దాదాపు 17,000 కోట్ల మిగులు బడ్జెట్తో దేశంలో రెండో ధనిక రాష్ట్రమైన తెలంగాణను కేసీఆర్ చేతిలో పెడితే 3 సంవత్సరాలుగా ఏ ఒక్క హామీ అమలు చేయలేనటువంటి అసమర్థ ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు అంటే ఆయనే కల్వకుంట్ల చంద్రశేఖరరావు అని సందర్భంగా మనవి చేస్తున్నా. ఇవాళ దాదాపు 4 బడ్జెట్లో 5,772 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టి 1,37,108 కోట్ల అప్పులు చేసి హామీలని అమలు చేయలేనటువంటి ఓ అసమర్థ ముఖ్యమంత్రి ఇవాళ కేసీఆర్ గారు. 4 బడ్జెట్లు అయిపోయినా ఏం చేసిందంటే 4 బడ్జెట్లు అంటే అలా ఫ్యామిలీ 4 చూసుకున్నారంట. ఈ మధ్య చాలామంది లీడర్లు పోయి సార్ 5వ బడ్జెట్లోనైనా మాకు అవకాశం ఇయ్యరాదు అంటే నా మన్మన్కి అప్పుడే హామీ ఇచ్చిన అన్నాడంట. మరి నీ మన్మడు ఏం చేసిండు సార్, ఆ చిట్టినాయుడు ఏం చేసిండని ఓ బడ్జెట్ ఇస్తా అంటున్నావు అంటే నా మన్మడు బడి పని చేసి భద్రాచలంలో తలంబ్రాలు మోసిండు, నేను తిరుపతికి పోయినప్పుడు నా తుండుగుడ్డ మోసిండు, నేను యాగాలు చేసేటప్పుడు నా ఏలు పట్టుకొని నడిచిండు, నేను ఫామ్ హౌస్లో బాల్ పట్టుకుంటే నా మనోడు బ్యాట్ పట్టుకొని ఆడిండు కాబట్టి ఆమెకి ఓ బడ్జెట్ అనేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. ఇవాళ కేసీఆర్ బంగారు కిరీటాలు మోస్తుండు, మనమడేమో తలంబ్రాలు మోస్తుండు, కూతురేమో బతుకమ్మ మోస్తుండ్రు, అందరు కలిసి రాష్ట్రాన్ని దోస్తురా లేదా అని సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఇవాళ చూస్తే కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రానికి అప్పులు పెరిగినాయి, కేసీఆర్ కుటుంబానికి ఆస్తులు పెరిగినాయి. ఇవాళ అప్పుల్లో మొదటి స్థానం, రైతు ఆత్మహత్యల్లో 2వ స్థానం, కాగు తప్పుపట్టిన 35 సార్లు కోర్టు చివాట్లు పెట్టిన దున్నపోతు మీద వానబడ్డట్టు తప్ప ఈ ముఖ్యమంత్రికి చలనం లేదు అని సందర్భంగా మనవి చేస్తున్నా. అందుకనే సంపూర్ణ అవలక్షణాలున్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు అధికారంలోకి రావడం వల్ల ధనిక రాష్ట్రమైనటువంటి తెలంగాణకు దరిద్రం దాపురించింది. అందుకనే ఆయన మాటలు కోటలు దాటుతున్నా కాళ్ళు కడపలు దాటలేనటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ పిట్టల దొరనే మర్పిస్తున్నటువంటి పరిస్థితి. ఇవాళ పిట్టల దొర అంటే గుర్తుకొచ్చింది. వచ్చేటప్పుడు పిట్టల దొర లక్కో రేషం వేసినోడు ఆ తుపాకి వెంకట్రావు నాకు ఎగ్జిబిషన్ గ్రౌండ్ బయట కనిపించిండు. ఏమిరా తుపాకి వెంకట్రావా లక్కోర్ పని చేస్తలేవా అని నేను అడిగిన. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను లక్కోర్ పని చేసిన అన్నాడు. ఆయన ముఖ్యమంత్రి అయితే నీకేమైందయ్యా లక్కోర్ పని చేయడానికంటే ముఖ్యమంత్రి హోదాలో ఉండి మాకంటే ఎక్కువ లక్కోర్ మాటలు చెప్తున్నాడు సార్. ఆయన ముఖ్యమంత్రి కాబట్టి ఇవాళ టీవీలలో చూపిస్తుర్రు, పేపర్లలో రాస్తుర్రు, అందుకనే నేను బంద్ చేసిన అనేటువంటి పరిస్థితి. ఇవాళ లక్కోరులను మించిన లక్కోరు మాటలు చెప్తున్న ఈ లక్కోరు ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు అని సందర్భంగా మనం చేస్తున్నాం. ఈ మునగాడు చెప్తుండు మాట తప్పితే తల నరుక్కుంటాడంట. ఎవడన్నా బాడీలో 3 వంతులు నీళ్లుంటే మాట మీద ఉంటాడు, 3 వంతుల మందు ఉంటుంది, ఈయన మాట మీద ఉంటాడు అని సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఎక్కువ సమయం తీసుకోకుండా ఆయన హామీల సంగతి చెప్తా. ఫామ్ హౌస్లో వండుకుంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు విను, దళితులకు ఇవాళ డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలే, దళితులకు 3 ఎకరాల భూమి రాలే, రైతు రుణమాఫీ కాలే, నిరుద్యోగులకు 1,00,000 ఉద్యోగాలు రాలే, కాంట్రాక్టర్లు పర్మనెంట్ కాలే, KG to PG ఉచిత నిర్బంధ విద్య రాలే, నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలకు నీళ్లు రాలే, ఇవాళ తండాలు గ్రామ పంచాయతీలు కాలే, మహిళా పారిశ్రామిక వేడలు కాలే, మైనింగ్ యూనివర్సిటీ రాలే, అమరవీరులకు స్తూపం కాలే, జర్నలిస్టులకు భవన్ రాలే, మూసీ నదిల మురికిల పోలే, హుస్సేన్ సాగర్ ప్రక్షాళన కాలే. అరే ఓ సన్నాసి, నువ్వు ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి హామీలను కూడా చెప్తున్నా. ముఖ్యమంత్రి అయిన తర్వాత మన ఊరు మన ప్రణాళిక ఎటుపోయింది, గ్రామజ్యోతి ఏమైంది, ITIR ప్రాజెక్టు ఆగమెందుకు అయ్యింది, ఇవాళ బుర్జు ఖలీఫా టవర్ ఏమైంది, కళాభారతి భవనం ఏమైంది, ఫిలిం సిటీ, స్పోర్ట్స్ సిటీ, ఫార్మా సిటీ, ఎడ్యుకేషన్ సిటీలు ఎందాక వచ్చినాయి, స్కైవేలు, స్కైవాక్లు, మల్టీ లెవెల్ ఫ్లైఓవర్లు ఎక్కడ పోయినాయి అని నేను చాలా సూటిగా అడుగుతున్నా. మా రమణన్న ఇంతకుముందు చెప్పినట్టు కరీంనగర్ న్యూయార్క్ చేస్తానన్నాడు.
వరంగల్ లండన్ చేస్తానన్నాడు, ఓల్డ్ సిటీ ఇస్తాంబుల్ చేస్తానన్నాడు, యాదగిరిగుట్టను వాటికన్ చేస్తానన్నాడు, హైదరాబాద్ డల్లాసు చేస్తానన్నాడు. ఇవాళ ఏం చేసిండయ్యా అంటే బేటన్ టాటాన్ చేసిండు, బిడ్డని బిర్లాన్ చేసిండు, అల్లుని అంబాని చేసిండు, తెలంగాణకు తట్టు చూపించిండు అని సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఇటువంటి ముఖ్యమంత్రి అయ్యా కల్వకుంట్ల చంద్రశేఖరరావు దళితులను ముఖ్యమంత్రి చేస్తానన్న దగులు బాజువి నీవే ముఖ్యమంత్రి అయినవు అని సందర్భంగా మనవి చేస్తున్నా. ఇవాళ వీరభద్రుడికి బంగారు మీసాలు పంపిస్తుండు. అయ్యా మాలా మాదిగా మహిళలకు క్యాబినెట్లో అవకాశం ఇవ్వని దొర వీరభద్రుడికి మాత్రం మీసాలు పంపిస్తున్నావు. ఇవాళ దేవుని మొక్కులు తీర్చుకుంటావు, కానీ రాజ్యాంగబద్ధంగా వచ్చినటువంటి హక్కులని నువ్వు ఎందుకు తీరుస్తలేవని సందర్భంగా మనవి చేస్తున్నా. ఈ మధ్య చాలా మంది మహిళలు పోయి కేసీఆర్ని అడిగినట్ట, సార్ మహిళల ఒక్క పేరన్న చెప్పరాదు క్యాబినెట్లో చాలా మందికి ఇబ్బంది అవుతుందంటే నా దృష్టికి కూడా వచ్చిందమ్మా. ఇప్పుడే చెప్పిన తుమ్మల నాగేశ్వరరావు నువ్వు ఆడ కాదు మొగ కాదురా ఏదైతే ఏంది, తుమ్మల నాగేశ్వరరావు పేరు తీసేసి నాగేశ్వరమ్మ పెట్టుకోరా సరిపోతా సెట్ అవుతుంది అనేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది అని చెప్తున్నా. అందుకనే సోదరులు చాలా విషయాలు మాట్లాడితే ఒక రెండు విషయాలతో పూర్తి చేస్తా. ఇవాళ కాంట్రాక్ట్ వాళ్ళని పర్మనెంట్ చేస్తానన్నాడు. ఈ రాష్ట్రంలో 4 పర్మనెంట్ అయినాయి, ఆయన ఇంట్లోనే పర్మనెంట్ అయినాయి. ఒక్క కలంపోటుతో కాంట్రాక్టు విధానాన్ని రద్దు చేస్తానన్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు అధికారంలోకి వచ్చిన తర్వాత కాంట్రాక్టు విధానమే ముద్దంటివి. ఇవాళ నిరుద్యోగులకు కాంట్రాక్టు ఉద్యోగుల మధ్య చిచ్చు పెట్టిండు. అయ్యా 5 సంవత్సరాల కాంట్రాక్టు కోసం ఏర్పడ్డ ప్రభుత్వం నీది, 3 సంవత్సరాలు గడిచింది, 2 సంవత్సరాలు అయితే నీ కాంట్రాక్టు ముగుస్తుంది, నీకు రెన్యువల్ చేసే పరిస్థితి లేదు నీ కాంట్రాక్ట్ అని ఇవాళ యువత తిరగబడుతున్నటువంటి పరిస్థితి. ఇంకో విషయం అవుట్ సోర్సింగ్ లేదు నా ప్రభుత్వంలో అన్నది నాకు సిగ్గు అనిపిస్తుండే. నీ క్యాబినెటే అవుట్ సోర్సింగ్, ఇంద్రకరణ్ అవుట్ సోర్సింగ్, తలసాని అవుట్ సోర్సింగ్, తుమ్మల అవుట్ సోర్సింగ్, నీ మంత్రులు అవుట్ సోర్సింగ్, ఎమ్మెల్యేల అవుట్ సోర్సింగ్, ఎమ్మెల్సీల అవుట్ సోర్సింగ్, టోటల్ కార్పొరేషన్ అవుట్ సోర్సింగ్, నీ బతికే ఒక అవుట్ సోర్సింగ్ పథకాన్ని సందర్భంగా మనవి చేస్తున్నా. ఇవాళ ఈ రాష్ట్రంలో నిరుద్యోగులు అయ్యాల చెప్పిండు, మనం కనుక తెలంగాణ రాష్ట్రం రాకపోతే చెప్పాల్సిన ఒకరు కూడా రాదని చెప్పి ఉద్యమం చేస్తే ఇవాళ నిరుద్యోగులను ఉద్యమాలు చేస్తుంటే తిన్నదరగగా ఉద్యోగాలు చేస్తున్నారు. అయ్యా కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఈ రాష్ట్రంలో 2.5 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఆర్థిక శాఖ తేల్చిన, 1,07,774 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు మీ శాసనసభలో ప్రకటించిన పత్తా లేని నోటిఫికేషన్లు ఇవాళ అమరులు పాడెక్కి సాధించిన తెలంగాణలో తెలంగాణ ద్రోహుడు పదవుల్లోకి వచ్చి ఈ దుస్థితి ఏర్పడ్డదని ఈ సందర్భంగా మనం చేస్తున్నా. యాగాల మీద ఉన్న శ్రద్ధ ఇవాళ త్యాగాల మీద నీకు ఎందుకు లేదు అని చాలా సూటిగా ప్రశ్నిస్తున్నా. ఇటువంటి పరిస్థితులలో ఏ హామీని నెరవేర్చిన చంద్రశేఖరరావు ఇవాళ 3 సంవత్సరాలు నోట్లు దండుకున్నాడు. ఇప్పుడు ఓట్లు దండుకుంటేందుకు గొర్రెలు ఇస్తా, పందులు ఇస్తా, రైతులకు మందులు ఇస్తా అని చెప్పేటువంటి పరిస్థితులకు ఉన్నాడు. అయ్యా చంద్రశేఖరరావు మీడియా మీద ఆంక్షలు పెట్టి కంట్రోల్ చేసినా జనం నిన్ను అబ్జర్వ్ చేస్తున్నారు. నేను పొద్దుగాల మొన్న పేపర్ చదువుతున్నా, ఆ పేపర్లు ఏమొచ్చిందంటే నయం డైరీలో పేజీలు మాయం. ఆ పక్కకున్న ముసలాయన అంటుండు, ఏందయ్యా మళ్ళొకసారి చదవన్నాడు. నాకు అర్థం కాక నయం డైరీలో పేజీలు మాయం అన్నాడు. నయం డైరీలో పేజీలు మాయమైతే పేపర్ రోడ్ రాసిండు, మరి డంపు మాయమైంది అదెందుకు రాయలే అన్నాడు. అంటే జనం ఎంత అబ్జర్వ్ చేస్తుంది. అది అన్న తర్వాత నాకు ఆలోచన వచ్చింది, నేను ఈ డంప్ ఎట్లా కనుక్కోవాలంటే మా ఊర్లో ఆయన అంజనం వేసి చూస్తాడు. పశువులు పోయినా, గొర్రెలు పోయినా, మేకలు పోయినా, మనుషులు తప్పిపోయినా అంజనం వేసి చూస్తాడు ఎటు దిక్కుపోయినాయో. మొన్న పోయి నయం డంప్ ఎక్కడ పోయించారు చూడంటే ఆయన తిప్పి తిప్పి చూసిండు, ఆ గజ్వేల్ సైడ్ అయితే చూపించిండు, అవి ఎటువైనాయో నాకు తెలియదు. కానీ అటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది అని చెప్తున్నా. అందుకనే పూజ్యులు, గౌరవనీయులు, విజ్ఞులు, విజ్ఞానవేత్తలు అందరూ కూడా సమయాప్తం కావాల్సినటువంటి పరిస్థితి ఉంది. మనం మొదటి నుంచి జేఏసీకి చెప్పాం, ఏకపక్షంగా పోతుంటే ఇవాళ వాళ్ళకు తెలిసింది. వీళ్ళని చూస్తే నాకు ఒక కథ గుర్తుకొచ్చింది. మొన్న ఆల్మొగలు ఇద్దరు కలిసి కాశీకి పోయిరంట. భార్య అడిగిందంట, ఏమయ్యా కాశీ దానికి వచ్చినావు, కాశీలో ఏమన్నా ఇష్టమైనది వదిలిపెట్టిపోవాలి కదా, ఏం వదిలిపెడతావు అంటే నాకు ఇష్టమైనది ఎవరైనా నువ్వే కదా, నిన్నే వదిలిపెట్టిపోతానంటాడు. ఇవాళ జేఏసీని కూడా కేసీఆర్ గట్లనే వదిలిపెట్టిపోయినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది అని చెప్తున్నా. అందుకనే నేను చెప్తున్నా, ఇవాళ నచ్చితే నజరానా, నచ్చకుంటే జరిమానా. సానియా మిర్జా బ్యాచ్ అంబాసిడర్ అయితే 2 కోట్లు ఇచ్చిండు, కూతురు బతుకమ్మకు 10 కోట్లు ఇచ్చిండు. ఈ మధ్య పివి సింధు ఆంధ్ర ఆమె మెడల్ గెలిస్తే 5 కోట్లు ఇస్తే కవిత పోయి నాయన గా ఆంధ్రోళ్ళ పిల్లకి 5 ఇస్తే ఏంటి అనంట. కొసే తిక్కదానా నువ్వు ఉండు,
నీకు దా సంగతి తెలియదు. రేపు పొద్దుగాల ఒలింపిక్స్లో మోడీతోటి మాట్లాడి బతుకమ్మ పెట్టిస్తా, ఆ మెడల్ కొట్టుకరా, నీకు 500 కోట్లు ఇస్తా అని చెప్పినటువంటి పరిస్థితి. అందుకనే ప్రశ్నించేటువంటి తెలుగుదేశం ఏమో మీది ఆంధ్ర పార్టీ అంటారు. అరే ఓ సన్నాసి 290 ఎకరాలు అయితే ఓ ఆంధ్ర ఆయనకు 360 ఎకరాలు ఇచ్చినాం. ఇవాళ గుళ్ళని కూడా చిన్న జీఆర్ స్వామి అనే ఆంధ్రాన్ని గొప్ప చెప్పినావు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంట్రాక్ట్లేమో మెగా కృష్ణారెడ్డి అనే కాంట్రాక్టర్కి ఆంధ్ర వాళ్ళని గొప్ప చెప్పినావు. నిజమైన ఆంధ్ర వాళ్ళకు సర్ది కడుతున్న దొంగ మమ్మల్ని అనిపించేటువంటి ఆ స్థాయి ఎక్కడదని. కమ్మరి కుమ్మరి చాకలి మంగలి ఎరకలి మాల మాదిగ వడ్డెర బలిజ లంబాడ కోయ ముదిరాజ పెరిక మేరు కాపు వైద్య యాదవ వడ్రంగి నేతాజీత కార్మిక గర్జక బడుగు బలహీన వర్గాల పునాదుల మీద ఏర్పడ్డ పార్టీగా ఈ గడ్డ మీదనే మళ్ళీ అధికారంలోకి వస్తాం, నీ అంతు చూస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ముగిస్తున్నాం. ధన్యవాదాలు.